నమస్తే అండి, నేను రజాక్. మన దేశం కావచ్చు, మన ప్రధానమంత్రి గారు కావచ్చు, మన ప్రభుత్వాలు కావచ్చు ట్రంప్కు భయపడుతున్నాయా? ఎందుకంటే డైరెక్ట్ వార్నింగ్లు ఇస్తూ ఉన్నాడు. భారత్ మీద 500% టారిఫ్లు వేస్తాను అని చెప్పేసి వార్నింగ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అంత టారిఫ్లు వేస్తే కనుక ఆ దేశానికి మనం ఇంకేది ఎక్స్పోర్ట్ చేయడానికి ఉండదు అనమాట. మరి మనం ఎందుకు వేయట్లేదు వాళ్ళకి సంబంధించిన ఉత్పత్తుల్ని? మన దేశం మీద 500% టారిఫ్లు ఎందుకు వేయట్లేదు? వాళ్ళకి సంబంధించినటువంటి కార్లు కావచ్చు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, వాటి మీద కావచ్చు, వీటి మీద కావచ్చు, మనం ఎందుకు టారిఫ్లు పెంచట్లేదు? మనం పెంచాం. చైనా వాడు అట్లీస్ట్ భయపెట్టగలిగినాడు, నా దగ్గర రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి, నీకు కావాలంటే నా దగ్గర నువ్వు రావాల్సిందే, అప్పుడు నువ్వు తగ్గించాల్సిందే అని చెప్పడంతో మూసుకొని లైన్లోకి వచ్చినాడు. ఇప్పుడు ఈరోజు భారత్ని భయపెట్టడం జరుగుతుంది అనమాట. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఉద్దేశించిన ద్వైపాక్షిక ఆంక్షల బిల్లును ట్రంప్ ఆమోదం తెలిపాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇదే ట్రంప్ ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలనుకుంటే కనుక ఏం చేయాలి? ఒప్పించాలి, శాంతియుత చర్చలు చేయాలి, ఆపాలి. కానీ అసలు మనకి సంబంధం లేదు. అంటే హీరో విలన్ కొట్టుకొని మధ్యలో కమెడియన్ ఏదో చేసినట్టు అలాగా రష్యా ఉక్రెయిన్ కొట్టుకొని చేస్తుంటే మధ్యలో ఈ పకోడీగాడు బయటకు వచ్చి భారత్ మీద పడుతున్నాయంటే అర్థం కాదు. ఎవడో అక్కడికి వెళ్ళి అమెరికా మీద యుద్ధం చేయట్లేదు, అమెరికా ఆస్తులు ధ్వంసం చేయట్లేదు. ఎక్కడో రష్యా పక్కన ఉన్నటువంటి ఉక్రెయిన్ మీద రష్యా వాడు ఉక్రెయిన్ వాడు దాడి చేసుకుంటున్నాడు. మధ్య నీకు వచ్చిన నొప్పి ఏంటి? అంటే ఎలా ఉందంటే ఇది అంటే రెండు ఫ్యామిలీస్ మధ్య గొడవకి ఎవడో సంబంధమైనటువంటి వ్యక్తి వచ్చి తీర్పు తీరుస్తానంటే అది దరిద్రంగా ఉంటుంది. అలా ఉందన్నమాట. నువ్వు అవడం అసలుకి, నీ దేశం అవడం అసలు మధ్యలో దూరడానికి? రష్యా ఉక్రెయిన్ శాంతియుతంగా చర్చలు చేసుకోవాలా, వాళ్ళిద్దరు రంగంలో దిగాలా, అవ్వాలా, మధ్యలో నువ్వెవడికి రావడానికి? అది అన్నమాట సంగతి. అదేమంటే నేను పెద్దన్న, ఎవడికి పెద్దన్న, ఎక్కడ పెద్దన్న, ఎప్పుడు పెద్దన్న, వాళ్ళిద్దరు కొట్టుకొని చేస్తుంటే భారత్ మీద టారిఫ్లు ఏంటి? 500% టారిఫ్లు ఏంటి? వాడికి అలా సాగుబడి అవుతుంది. ఆమోదం తెలిపాడు. ఈ క్రమంలో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నటువంటి భారత్, చైనా, బ్రెజిల్ దేశాలపై ఆగ్రహంతో అమెరికా ఆయా దేశాల ఉత్పత్తులపై ఏకంగా 500% టారిఫ్లు విధించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అది అన్నమాట. ఏషియన్ కంట్రీస్ మీద పడ్డాడండి. ఎందుకో కూడా చెప్తాను. ఏషియన్ కంట్రీస్ ఎందుకు టార్గెట్ చేసుకుంటాడంటే, రష్యా, భారత్, చైనా ఈ 3 దేశాలు డీడాలరైజేషన్ ప్రక్రియను స్టార్ట్ చేసినాయి. దాన్ని బ్రిక్స్ కరెన్సీ అంటారు అనమాట. ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ అంటే ఆల్టర్నేటివ్ డాలర్ కరెన్సీని మార్కెట్లోకి తీసుకొచ్చుకుంటే కనుక ప్రపంచవ్యాప్తంగా డాలర్ యొక్క ఆధిపత్యం తగ్గకపోవడానికి కారణం ఏంటంటే, మనం చేసే ప్రతి కొనుగోలు కూడా డాలర్ నుంచి వెళ్ళడమే. కాబట్టి ఈ స్విఫ్ట్ అకౌంట్స్, స్విఫ్ట్ మనీ ఏదైతే ఉందో, ఈ ట్రాన్సాక్షన్ మనం తగ్గిస్తే కనుక ప్రపంచ దేశాలతో మనం రూపాయితో, చైనా వచ్చేసి వాళ్ళ యొక్క కరెన్సీతో, రష్యాకు వచ్చేసి వాళ్ళ యొక్క కరెన్సీతో వాళ్ళు ట్రేడ్ చేసుకుంటే కనుక ఏదైతే అమెరికా యొక్క ఆధిపత్యం ఉందో తగ్గడానికి అవకాశం ఉంది. దాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి ఈ దేశాలు చూస్తూ ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి రెండోది ఏంటంటే, మనం అమెరికా దగ్గర ఎక్కువ వెపన్స్ కొనం, రష్యా దగ్గర కొంటాం. చైనా అమెరికా అసలు లెక్క చేయదు, రష్యా వెంట్రుకలో తీసేసింది. భారత్ కూడా వాళ్ళు ఏదైనా చెప్తూ ఉంటే వాడిని లెక్క చేయట్లేదు. దీంతో వీడు కడుపు మంటి ఎంతసేపటికి కూడా రష్యా అని, చైనా అని భారత్ మీద పడడం అయితే జరుగుతుంది అనమాట. సో అందులో భాగంగానే ఇప్పుడు మన మీద 500% సుంకాలు వేస్తారని చెప్పి చెప్తున్నాడు. అంతర్జాతీయ ఆంక్షలను ధిక్కరించి రష్యాకు ఆర్థికంగా అంతర్జాతీయ ఆంక్షలు ఎవడు పెట్టినాడు? ఎక్కడ పెట్టుకున్నారు? అంటే మీకు మాత్రం అంతర్జాతీయ ఆంక్షలు లేదు, మనకు మాత్రం అంతర్జాతీయ ఆంక్షల? వెనుజులాకి సంబంధించినటువంటి ఒక అధ్యక్షుడిని అడ్డగోలుగా వాళ్ళ దేశంలోకి వెళ్ళి వాళ్ళ దేశ ప్రధాని నువ్వు లాక్కొచ్చేసి నీ దేశ కోర్టులో నిలబెట్టి వాళ్ళకి శిక్షలు వేస్తారంటే దాన్ని ఎలా చూడాలి? ఒక దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు లాక్కొచ్చి లోనబెట్టి నీ దేశ చట్టం ప్రకారం నువ్వు శిక్ష వేస్తానంటే ఏ విధంగా చూడాలి? మళ్ళీ చెప్తున్నా, మన దేశంలో 140 కోట్ల మంది జనాభా లేకపోతే నరేంద్ర మోడీ గారిని కూడా ఎత్తుకుపోయాడు ఈ దరిద్రుడు, తీసుకెళ్ళి కూర్చోబెట్టేవాళ్ళు అట్టగా. ఇక్కడ జనాభా ఉంది, ఎదురు తిరుగుతారు, ఏదైనా చేయగలుగుతారు, మిలిటరీ పవర్ ఉంది, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి ఆగాడు. ఎందుకంటే మన మోడీ గారు ట్రంప్ మాట వినట్లేదు. సో అదనమాట సంగతి. సో మొత్తానికి అయితే అంతర్జాతీయ ఆంక్షలు ధిక్కరించిన రష్యాకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్న కారణంతో ఈ దేశాలపై కఠిన చర్యలకు అమెరికా సిద్ధపడుతుంది. ఈ విషయాన్ని రిపబ్లిక్ సెనేట్ లిండ్సే గ్రాహం వెల్లడించాడు. రష్యా చమురుకొంటున్న దేశాలపై ఆంక్షలు విధిస్తూ రూపొందించినటువంటి ఈ బిల్లుపై వచ్చే వారం ఓటింగ్ జరగబోతోంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇదే ఈ అమెరికాకి సపోర్ట్ చేసినటువంటి యూరోపియన్ కంట్రీసే ఇవన్నీ కూడా రష్యా దగ్గర నుంచి ప్రతి గ్యాస్ కొనుక్కుంటూ ఉంటాయి. మనకంటే ఎక్కువ గ్యాస్ కొంటుంది. అసలు మనం గ్యాస్ కొంటా ఉన్నాయి. మరి మన మీద ఏడుస్తాడంటే అర్థం కాదు. లేచిన కాడ నుంచి భారత్ మీద ఏడుస్తూ ఉంటాడు. మొత్తానికి మన మీద ఒక 500% మా టారిఫ్లు వేసి మనం వాడి కాళ్ళ మీద పడాలని కోరుకుంటున్నాడు భారత్. ఎందుకో తెలియదు, భారత్ కూడా అంత స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వట్లేదు ట్రంప్ విషయంలో. మరి ఇన్ని దశాబ్దాలుగా, దాదాపు 20-25 దశాబ్దాలుగా కట్టుకున్నటువంటి అమెరికా భారత్ యొక్క బంధాన్ని విడదీస్తే, వీడు ఉండేది 2-3 సంవత్సరాలు, ఇంకా విడదీయడానికి భారత్ విడిపోవడానికి సుముఖంగా కనిపించట్లేదు. ఎందుకంటే ఒక కోటలో నిర్మించినారు. నెక్స్ట్ వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా ఉంటే, భారత్ మీద ఎలాంటి వైఖరితో ఉంటే
ఎక్కడో వెనుజులాలో 302 బిలియన్ బ్యారెల్ల చమురు ఉందని చెప్పేసి ఆ దేశాన్ని అంతలా వెంటాడుతున్నాడే. ఎందుకు వెంటాడు? రేపొద్దున వాళ్ళు వెంటాడు వాళ్ళు. సో తప్పనిసరిగా కన్నుకు కన్ను పన్నుకు పన్ను సిద్ధాంతాన్ని భారత్ కూడా అవలంబించాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది.